మీరు ఎందుకలా ఉన్నారో ఆ విషయం మాకు బాగా తెలుసు. ఏం ఆలోచిస్తున్నాం మేము? అనార్కలి గురించేగా. జ్యోథ బేగం మీరు ఏదైతే చూశారో, ఏదైతే భావించారో అలాగే మేము భావించాం. అనార్కలి మాటలు విని మాకు కూడా ఎంతో బాధ కలిగింది. అంటే అర్థం ఏమిటంటే జరిగింది ఏదైనా మంచిది మాత్రం కాదు. అనార్కలి తండ్రి గారి విషయంలో ఎందుకో జ్యోథ బేగం ఆ ఖుదా కొందరి జీవితంలో ఇలాంటి బాధలు రాసి పెడతారు. ఇక ఆలస్యమైనప్పటికీ న్యాయం అయితే జరిగి తీరుతుంది. రషీద్ ఖాన్ నుదుటి మీద ఏదైతే రాసిందో అది మా ప్రకటన తర్వాత తొలగిపోతుంది. అలాగే అనార్కలి రాజనర్తకిగా ప్రకటించాం గనక ఆ కుటుంబానికి మేము కల్పించే ఏర్పాట్ల వల్ల తప్పకుండా సంతోషం కలుగుతుంది. దానివల్ల మా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇక మేము దుస్తులు మార్చుకుని వచ్చేస్తాం. మీకు ప్రశాంతత లభించింది షహిన్షా, కానీ మాకు మాత్రం ప్రశాంతత లభించాలంటే అనార్కలి సలీంల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుని తీరాల్సిందే. సహాయం చెయ్యమని నేను వెళ్తే నన్ను ఎత్తుకెళ్లి వ్యభిచార గృహంలో కూర్చోబెట్టారు. ఎందుకంటే రాకుమారుడు ఇలా కోరుకున్నారు. వీటన్నిటికీ మేమే కారణమని అనార్కలి ఎందుకంది? ఎందుకు మమ్మల్ని నేరస్తుడని అనుకుంటుంది? తన జీవితంలో జరిగిన దానికి కాదు. మేము ఎలా ఒక నాట్యగత్తె మాటలు విశ్వసించాలి? తను గతంలో మమ్మల్ని మోసం చేసింది, ఇప్పుడు కూడా తను అదే చేస్తోంది. తనకు చెడు జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాంటిది రోజు మాకెందుకు ఇంత బాధగా ఉంటోంది? యా ఖుదా, మాకు ఎందుకు ఇలా అవుతోంది? రేపు తెల్లవారగానే దర్బారుకెళ్ళి ఇలా ఫిర్యాదు చేయండి. అర్థమైందా? మీరు చెప్పినట్టే జరుగుతుంది హుజూర్. వెళ్ళండి. షబాష్. సలాం హుజూర్. చూస్తుంటే నువ్వు సహిన్షా సలీముల మధ్య ఆరిపోతున్న స్పర్ధల బంటను మళ్ళీ రగిలేలా చేస్తున్నట్లున్నావు. ఉపజాన్ రగిలించడం కాదు, జ్వాలాముఖి. ఇది జ్వాలాముఖి. ఇది షహన్షా సలీంల బంధాన్ని కాల్చి బూడిద చేస్తుంది. ఊహించు. నీ ఎత్తు చాలా గొప్పదై ఉంటుంది. మేము ప్రార్థిస్తున్నాం నీ ఎత్తు అస్సలు విఫలం కాకూడదని. ఉపజాన్ విఫలమయ్యే ప్రసక్తే ఇక్కడ లేనే లేదు. అనార్కలి గతంలో ఒక మామూలు ఆడపిల్లగా ఉండేది, కానీ ఇప్పుడు తను షెహన్షా గారి రాజనర్తకైంది. ఎప్పుడైతే తన మీద దొంగతనపు నేరం పడుతుందో తను వెంటనే వెళ్ళి షెహన్షా గారి ముందు జరిగిన నిజానంతా చెప్పేస్తుంది. అప్పుడు పరిస్థితి ఎంతో గంభీరంగా ఉంటుంది. ఒకవేళ ఇలాగైతే, ఒకవేళ ఆ అమ్మాయి షహిన్షాకు సలీం మీద ఫిర్యాదు చేయకపోయినట్లయితే, అలా ఏమాత్రం జరగబోదు. అలా ఎన్నటికీ జరగబోదు. మాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి పరువు ప్రతిష్టలకు ఎంతో విలువనిస్తుంది. ఎప్పుడైతే తన పేరు మీద మచ్చ పడుతుందో, నింద పడుతుందో, ఆ అమ్మాయి జరిగిన నిజాన్ని చెప్పేస్తుంది. ఎంతైనా నర్తకే కదా, మాట దాచలేదు. ఇక మనం చూడాల్సింది షెహన్షా నిజం తెలిసిన తర్వాత సలీంకు ఎలాంటి శిక్ష విధిస్తారో. మేమీ మనవిని అర్థం చేసుకున్నాం తొర్రముల గారు. దాని ప్రకారం ఎవరైతే దొంగతనం నేరంపై ఖైదు చేయబడ్డారో వారిని 6 నెలల తర్వాత విడుదల చేయండి. ఆ శిక్షా సమయంలో వారు చేసిన పనులకు కూలి రెండింతలు చేసేమంటే అప్పుడు వారు మరోసారి దొంగతనం చేయడానికి ఎన్నడూ ఆలోచించరు. ఒకవేళ వారు మరోసారి దొంగతనం చేస్తూ దొరికిపోతే అప్పుడు వాళ్ళ చేతులు నరికేయండి. అలాగే షెహన్షా. చెప్పండి, తరువాత సమస్య ఏమిటి? మీరెందుకు ఆగిపోయారు? తరువాత సమస్య ఏమిటో చెప్పండి. షెహన్షా, కీర్తిశేషులు తబలా వాద్యకారుడు రషీద్ ఖాన్ దిల్బహార్ కూతురు అనార్కలి.
ఆ అమ్మాయికేగా మేము ముఖ్య నర్తకి స్థానాన్ని ఇచ్చాం. అవును షహన్షా. ఆ అమ్మాయి మీద మోపబడిన నేరం షహన్షా అమ్మాయి మీద నగరంలోని బజార్లో ఒక దుకాణం నుంచి బంగారు హారాన్ని దొంగిలించిందనే నేరం ఉంది. కానీ మాకు ఏదైతే జరిగిందో అదే చెప్తాను. మేము దొంగలుగా నిరూపించబడ్డాం. మా నాన్నగారి మీద ద్రోహి అని నింద వేశారు. పాట ఇప్పుడే మొదలైంది, ఎప్పుడు రంజుగా ఉంటుంది. అనార్కలిని మా ముందు హాజరుపరచండి. మీ నాన్నగారి మీద పడ్డ నింద తొలగిపోయింది, గొప్ప గౌరవం లభించింది. అర్థం కావడం లేదు, తలరాత మారిపోతుందో లేక మరో కొత్త మలుపుతో మనల్ని తీసుకెళ్లి నిల్చోబెడుతుందో. గతంలో జరిగిన దానికన్నా చెడు ఇంకేం జరగాలి అమ్మిజాన్? ఇప్పుడు విధి ఎటు తీసుకువెళ్ళినా నేనటు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా కూతురు కోసం నేను ఎలాంటి అవమానానికైనా సిద్ధమే. అనార్, ఎన్ని వసతులున్న ఈ మహల్, ఈ సిరి సంపదలు, ఈ నౌకర్లు, దాసీలు, ఈ రాజనర్తకి స్థానం, ఇవన్నీ మాకు ఈ రోజు అర్థం లేనివిగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నేనిప్పుడు మా నాన్నగారిని కోల్పోయాను. ఆయన ఉండుంటే ఎంతో బాగుండేది. నాన్నగారు లేని వీటన్నిటికీ ఏ విలువ లేదు అమ్మీజాన్. ఈ రాజభోగాల మధ్య, ఈ నగర వాతావరణంలో మాకు ఊపిరాడడం లేదు. నాకిక్కడ ఉండాలని లేదు అమ్మీజాన్, నాకస్సలు ఇక్కడ ఉండాలని లేదు. అలా నీకనిపిస్తే ఈ క్షణమే మనం ఇక్కడి నుంచి వీటన్నింటినీ వదిలి దూరంగా వెళ్ళిపోదాం అనార్. అసలు నీకే ఇలాంటి జీవితం ఇష్టం లేనప్పుడు నాకు దాని నీడని కూడా తాకడం ఇష్టం ఉండదు. ఏ నర్తకి స్థానం, ఎవరి ఆజ్ఞను మనం పాటించాల్సిన అవసరం లేదు అనార్. మనకివేవీ వద్దు. ఒకవేళ వీటన్నిటి వల్ల నీకు సంతోషం లేకపోతే మరిక పద, మన ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్దామా? లేదు అమ్మీజాన్, మనం ఈ మహల్ దాటి బయట అడుగు పెట్టకూడదు. కాని ఎందుకు? ఇప్పుడేగా నువ్వన్నావు నీకు వీటిలో ఏది ఇష్టం లేదని. నాకు మా నాన్నగారు మరణించడం ఇష్టం లేదు అమ్మీజాన్. ఏది నా ఇష్ట ప్రకారం జరగలేదు. నా నుదుటను దొంగ అనే ముద్ర పడటం కూడా నాకు ఇష్టం లేదు. నేనిలా రాజనర్తకిగా నాట్యం చేయడం, అది కూడా నాకు ఇష్టం లేదు అమ్మీజాన్. నేను కోరుకున్నంత మాత్రాన నా తలరాత మారదు కదా. అవును అవును, నాకు ఈ జీవితం ఇష్టం లేదు. అయినా నేనిప్పుడు దీని నుండి బయటపడలేను. ఇదంతా ఆ సలీం రాకుమారుడి వల్లే కదా. అతన్ని నువ్వు ద్వేషిస్తున్నావు, అలాగే ప్రేమిస్తున్నావు. లేదు అమ్మీజాన్, నేనిదంతా రాకుమారుడు సలీం కోసం చేయడం లేదు, మా అబ్బూజాన్ కోసం చేస్తున్నాను. ఒకసారి అబ్బూజాన్ నాతో చెప్పారు, ఏది ఏవైనా సరే నా నుదుటన మాత్రం ద్రోహి అనే ముద్ర పడకూడదు అని. అలాంటిది ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాక మనం ఎవరికీ చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మళ్ళీ మనల్ని ద్రోహులని నిందిస్తారు. ద్రోహి కూతురు కూడా ద్రోహే అయ్యిందంటారు. అందరూ గేలి చేస్తారు. ఎంతో కష్టపడి నాన్నగారు ద్రోహి అనే నిందను తొలగించాను. అలాంటిది ఇప్పుడు ఇలా చేస్తే నాన్నగారిని మళ్ళీ ద్రోహి అంటారు. ఇప్పుడు విధి నన్ను ఎటు తీసుకువెళ్తే అటే వెళ్తాను. ఏ మలుపు తిప్పితే ఆ మలుపులోనే తిరుగుతాను. కానీ మా ప్రియమైన తండ్రి గారి నుదుట ఎలాంటి నిందలు పడనీయను. అలా జరగకూడదు. హుజూర్, షహన్షా గారు మిమ్మల్ని వెంటనే న్యాయస్థాన భవనంలోకి రమ్మని ఆజ్ఞాపించారు. అనార్కలి, నీ మీద నగర దుకాణం నుంచి నగర దొంగలించావని నింద మోపబడింది. నువ్వు ఆ దొంగతనం చేశావా? లేదా నీ నిర్దోషత్వానికి ఏదైనా చెప్పదలిచావా? ఎప్పుడుంటుంది అసలు మజ? తను సలీం పేరు చెబుతుంది. షహన్షా ముందర సలీం చేసిన దుర్మార్గాన్ని చెబుతుంది. తరువాత తండ్రి కొడుకుల మధ్య స్పర్ధలు మొదలవుతాయి. మేము అడుగుతుంది నిన్నే. నీ తరపున చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా?
ఉంది షహీన్షా. మేమీ దొంగతనం చేశాం. తను అబద్ధం ఎందుకు చెప్తోంది? ఏంటిది? మా కష్టాన్నంతా ఇలా నాశనం చేస్తుంది. ఏదైనా వస్తువు మా సామాన్లలో నుంచి బయటపడినట్లయితే అప్పుడది చట్ట ప్రకారం మాదైనా అయ్యుండాలి, లేదా మేము దాన్ని దొంగిలించైనా ఉండాలి. సూటిగా చెప్పు, నీ మాటలకు అర్థం ఏమిటి? ఇలా అంటున్నందుకు క్షమించండి. ఆ హారాన్ని మేము దొంగిలించలేదు. అయినా కొత్వాల్ గారి ముందు ఆ హారం మా నివాస స్థానంలో దొరికింది. ఆ హారాన్ని అక్కడ ఎవరు పెట్టారో మాకు తెలీదు. మరి వాదించడం వల్ల ఉపయోగం లేదు. మేము చట్ట ప్రకారం నేరస్తులం, దొంగతనం చేశాం. అందుకని మీరు ఏ శిక్ష విధించినా మేము తల ఉంచుకొని స్వీకరిస్తాం. హుజూరు తను తన నేరాన్ని ఒప్పుకుంటున్నప్పుడు తనకు తప్పకుండా శిక్ష పడాల్సిందే. దానితో పాటే తనకు మీరిచ్చిన గౌరవ స్థానాన్ని కూడా రద్దు చేసేయాలి. ఎందుకంటే ఒక దొంగ ఆ స్థానానికి అర్హురాలు కాదు. సరిగ్గా చెప్పారు మీరు. తను ఏ గౌరవానికి స్థానానికి అర్హురాలు కాదు. ఇదేమిటి షా మన్సూర్, మీరు మా ఖడ్గాన్ని దొంగిలించారా? కానీ హుజూర్, మేమెందుకు అలా చేస్తాం? ఎందుకంటే ఈ సమయంలో ఆ ఖడ్గం మీ చేతుల్లో ఉంది. అందువల్ల మీరే ఆ ఖడ్గాన్ని దొంగిలించారని నిరూపితమవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు, మీరు ఆ ఖడ్గాన్ని దొంగిలించలేదు అని. అయినా ఎందుకంటే చట్ట ప్రకారం ఈ ఖడ్గం మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరే దొంగతనం చేశారు అని అర్థం. కానీ హుజూర్, ఆ దొంగని ఎలా పట్టుకోవడం? అర్థం చేసుకో మన్సూర్, కొన్ని మనుషుల మాటల్ని బట్టి మనసుని బట్టి అర్థం చేసుకోవాలి. మాకు చాలా బాగా తెలుసు అనార్కలి దొంగతనం చెయ్యలేదు అని. ఎవరైతే 1000 వరహాలను కాదని వెళ్లిన అమ్మాయి 100 వరహాల నగల నెల దొంగతనం చేస్తుంది. అనార్కలి ఏ తప్పు చేయలేదు. అనార్కలి, నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నువ్వలా భయపడాల్సిన అవసరం లేదు. చెప్పు, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదు షహీన్షా, ఇదెలా జరిగిందో తెలీదు. ఒక పేదరాలు మీద ఎవరికి పగుంటుంది? బహుశా ఎవరో దొంగ తెలియక ఆ నగనక్కడ పెట్టి ఉంటాడు. అంటే నిరూపితమైంది ఏమిటి అంటే అనార్కలి నిర్దోషి. అయినా ఆ దొంగతనం చేసిన వారు ఎవరైనా సరే మేము క్షమించాం. వెంటనే విచారణ జరిపించి ఆ దొంగని పట్టుకుంటాం. మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఈ సమస్యను మేము స్వయంగా పరిష్కరించాలనుకుంటున్నాం. అసలు నేరస్తుడిని కనిపెట్టి మీ ముందు నిలబెడతాం. చాలా బాగుంది. ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టకండి. అనార్కలిని బేషరతుగా విడుదల చేస్తున్నాం. కృతజ్ఞతలు షహీన్షా. ఈ పేదరాలుపై మీ కృపాదృష్టి ఉన్నందుకు ధన్యవాదాలు. నిన్న సలీం అనార్కలితో చాలా కోపంగా మాట్లాడారు. అలాంటిది ఈరోజు తన విషయంలో ఎంత ఆసక్తి చూపిస్తున్నాడే. అసలు ఏమై ఉంటుంది? చెప్పండి మాకు, మీరెందుకు ఇలా చేశారు? మీరు అనార్కలిని ఎందుకంతలా దిగజార్చారు? మీ ఉద్దేశం ఏమిటి? షెహన్షా ముందు మీ పేరు చెప్పేసేవాళ్ళం, కానీ మీరు చెప్పేదేమిటో మేము వినాలనుకుంటున్నాం. దయచేసి నిజం చెప్పండి. పొరపాటుకు క్షమించండి. మీరు మమ్మల్ని ఏం చేయమని ఆదేశించారో అదే మేం చేశాం. కానీ ఇంత నీచమైన స్థితికి వెళ్ళాలని మేము మీకు చెప్పలేదు. రాకుమారా, ఒక ఆడదాన్ని నాశనం చెయ్యాలంటే అన్నిటికంటే ముందు తన పరువు మొత్తం పోయేలా చెయ్యాలి. అందుకని మేము తన మీద దొంగతనం నేరం మోపాం. ఎందుకంటే తనకు తప్పనిసరి పరిస్థితి కల్పించాం. ఆ సైతాన్పురంలో ఒక రాత్రి ఉండేలా చేశాం. కానీ మీరు మమ్మల్ని ఎందుకు అడగలేదు? మేము అనార్కలి జీవితం ఇంత నీచంగా దిగజారిపోవాలని కోరుకోలేదు. మాకు శిక్ష విధించండి. మమ్మల్ని కూడా మా నాన్నగారిని కిందికి విసిరేసిన భవనం మీద నుంచి కిందికి విసిరేయండి. రాకుమారా, మేం మీ సంతోషం కోసం సంతోషంగా మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
నీ గుండెల్లో అనార్కలి మీదున్న ద్వేషానికి. చాలు హైదర్, మేమింకేమీ వినదలుచుకోలేదు. ఇక వెళ్ళు, ఇవన్నీ ఇక్కడితో ఆపేసాయి. అలాగే ఇంకొకటి గుర్తుంచుకో, ఇకపై మీ వల్ల అనార్కలి జీవితానికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగడానికి ఏమాత్రం వీల్లేదు. అర్థమైందా? ఇక ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆజ్ఞ రాకుమారా. హైదర్ చెప్పిందంతా నిజమే. మేము అనార్కలి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎందుకింత బాధగా ఉంది? ఇదంతా తనకు జరిగినట్లు కాకుండా మాకే జరిగినట్లు ఎందుకు అనిపిస్తుంది? ఏమిటిదంతా? మాకిప్పుడు కూడా తన మీద ప్రేమే ఉంది. లేదు లేదు, అలాంటిదేమీ ఉండకూడదు. బహుశా మా మనసులో తనకు జరిగిన అన్యాయానికి కలిగిన బాధ ఉండి ఉంటుంది. తనను వెంటనే కలవాలి, మమ్మల్ని మన్నించమని వేడుకోవాలి. ఆదాబ్ హుజూర్. అనార్కలి ఎక్కడున్నారు? మాకు తెలియదు హుజూర్, ఆజ్ఞాపించండి. ఈ సేవకురాలు మీకు ఎలాంటి సేవ చేయగలదు? ఏం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. కుతుబ్ అంటే ఇది ఆ ఉత్తరమే. తను నన్ను కుతుబ్ అనుకొని రాసి ఉంటుంది. కుతుబ్ సాహెబ్కు అనార్కలి ఆదాబ్. చెప్పాలంటే మీరొక మామూలు సిపాయి మాత్రమే, కానీ మా దృష్టిలో మీరు ఎంతో ఉన్నతమైన వారు. అందుకే మేము మిమ్మల్ని మా మహారాజా అని పిలుస్తాము. కుతుబ్, ఈ ఉత్తరం మీకు అందే అవకాశం లేదని మాకు తెలుసు. అయినా మా మనసులోని భావాల్ని ఈ లేఖ ద్వారా బయట పెడుతున్నాం. మరోసారి మన కలయిక అసంపూర్ణంగా ఉండిపోయింది. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నా అసలు పేరు నాదీరా. కంగారు పడకండి, పేరు మార్చుకోవాల్సి వచ్చింది. మా గుర్తింపుని మార్చుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మా జీవితాలు మార్చేయబడ్డాయి. ఆ మార్పుకి కారణం రాకుమారుడు సలీం. అందుకే నేను అతన్ని ద్వేషిస్తున్నాను. మీరతని స్నేహితుడని నాకు తెలుసు, కానీ మీరే నా సర్వస్వం అని అనుకుంటున్నాను. అందుకే మీకు నిజం చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను కుతుబ్. మీరు తిరిగి వచ్చేంత వరకు నిరీక్షించలేకపోతున్నాను. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరొక సామాన్య సైనికుడు కావచ్చు, కానీ నా దృష్టిలో మీరు ఈ ప్రపంచానికే బాద్షా. నేను మీకు సేవకురాలిగా మారి ఈ జీవితాన్ని మీకు అర్పించాలనుకుంటున్నాను. ఖుదా మిమ్మల్ని మీ లక్ష్యానికి చేర్చాలని కోరుకుంటున్నాను. నా లోకపు మహారాజుకి ప్రేమతో, అనార్కలి. ఆ సమయంలో జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ గారి రాజ్య విజయాలు నింగి నేలను ఏకం చేశాయి. మొఘలాయి సామ్రాజ్యాన్ని ఎదిరించేందుకు ఏ రాజు సాహసం చేయలేదు. ఈ భూమి నలువైపులా ఒకటే పేరు ప్రతిధ్వనిస్తోంది. ఆ పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్, ఖుదాకు ప్రతిరూపమైన అక్బర్. మరో గొప్ప విజయం పొందినందుకు శుభాభినందనలు షహెన్షా. ఇది మీ 30వ విజయం షహెన్షా. షహెన్షా, ఈ హిందుస్థాన్ భూభాగం మొత్తం మీద మీ ఎదురు నిలబడే వ్యక్తి ఎవరూ లేరు షహెన్షా. ఎలా ఉంది మీకు? మాటల్లో చెప్పలే. ఆ నింగిలో విహరిస్తున్నట్టుగా మాకు అనిపిస్తోంది. అనుమానం లేదు షహెన్షా, ఈ హిందుస్థాన్లో కోరుకున్నవన్నీ పొందిన బాద్షా మీరొక్కరే. మీరు ఈ దేశంలో ఖుదా లాంటి వారు. అందుకే మేమంతా మీ దయా దాక్షిణ్యాలతో ఉంటున్నాం. మీ అనుమతి లేకుండా ఇక్కడ ఆకైనా కదలదు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు షా మన్సూర్ గారు? మీరు షహెన్షాని స్వయం భగవంతుడైన ఈశ్వరుడితో పోలుస్తున్నారా? అవును, మరి వీరు మా వరకు ఖుదా లాంటి వారే. షా మన్సూర్ చెప్పిందంతా నిజమే. షహెన్షాని జిల్లెల్లాహి అంటారు, అల్లాకు ప్రతిరూపం. ప్రజలకు వారే ఖుదా లాంటి వారు. అయినా గాని ప్రజలందరూ బాద్షాని భగవంతునిగానే భావిస్తారు కదా.